పచ్చపత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి తీరు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునేటువంటి రీతిలో ఉంది. తిరుపతి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధితో దూసుకెళ్తుంటే రానున్న 2024లో వీళ్ళ ఓటమి తథ్యమని భావించి వీళ్ళని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జాకీలు పెట్టి లేపుతూ ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యవహరించే తీరు, గతంలో దేవస్థానం నుంచి అనేక రూపంగా నిధులు తీసుకున్నప్పుడు లేవని నోరు ఈరోజు అభివృద్ధికి, పరిశుభ్రతకి ఉపయోగించుకుంటుంటే పచ్చ పార్టీల నేతలు అదేవిధంగా పచ్చ పత్రికలు వ్యవహరిస్తున్న తీరు తిరుపతి వాసులందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి విధంగా గుణపాఠం చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 40 కోట్ల రూపాయలు తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెడితే దాదాపు 500 కోట్ల మేర ఈరోజు నగరాభివృద్ధికి ఖర్చు చేయడం జరిగింది. అవన్నీ మీ కళ్ళకు కనపడడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా మీరు జర్నలిజం ముసుగులో ఆ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.